ఓ ప్రియ భక్త, ఈ ప్రపంచంలో నీ జీవితయాత్రలో చాలా సందర్భాల్లో నీవు సత్యమార్గంలో ఉన్నప్పటికీ నిన్ను బాధపెట్టేవారు ఉంటారు. వారు నిన్ను అన్యాయంగా దూషిస్తారు, అవమానిస్తారు, నీవు చేసిన తప్పుకైనా లేదా చేయనిదానికి నిందిస్తారు. కాని గుర్తుంచుకో, ప్రతీకారం తీసుకోవడం మన కర్తవ్యమేమీ కాదు. నీవు పాపం చేయకపోయినా నిన్ను బాధపెట్టేవారు తమ పాపానికి శిక్ష అనుభవించకుండా ఉండరు. కాలం అనే ధర్మరాజు తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది. కాలమే శిక్షిస్తుందని నీవు నిశ్చయంగా తెలుసుకోవాలి. నీవు శాంతంగా ఉండి నీ పని నెరవేర్చడమే నీ విధి. ప్రతీకారానికి అవసరం లేదని, మనకు న్యాయం ఎప్పుడూ జరుగుతుందని నమ్మాలి. అది కర్మఫలం. చెడు చేసేవారు వాటి ఫలితం అనుభవించక తప్పదు. నీవు మాత్రం నీ మనస్సులో ప్రతీకారం తీసుకునే కోరికను దూరంగా ఉంచి ధైర్యంగా నిలబడాలి. నీవు చేసే కర్మలు మంచిగా ఉంటే